హాయ్, నా పేరు జోష్న. నేను ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్‌ని. కొత్తగా మీరు ఈ ఛానల్‌కి వస్తే వార్మ్ వెల్కమ్ టు యూ. ఇది ఒక క్రిస్టియన్ ఛానల్. మనం దీంట్లో నిబంధనలు అన్న సీరీస్ ఒకటి స్టార్ట్ చేశాము. ఆల్రెడీ లాస్ట్ వీక్ 1 పార్ట్ అప్లోడ్ చేశాము. ఇది పార్ట్ 2. లాస్ట్ వీక్ మేము 4 నిబంధనలు అడ్రెస్ చేశాము. సో టోటల్ 7 నిబంధనలున్నాయి. దాంట్లో 4 పార్ట్ 1లో అప్లోడ్ చేశాము. ఫస్ట్‌ది దేవుడు నిబంధనలు మనకి తెలియాలని మనతో చేసుకున్నాడు. అది ఆయన రహస్యంగా, మర్మంగా అనుకొని తన యందు భయభక్తులు కలవారికి తన నిబంధనని తెలియచేస్తానన్నాడు. దేవుడు నిబంధనకి చాలా వాల్యూ ఇస్తాడు, చాలా రెస్పెక్ట్ ఇస్తాడు కూడా. మీరు ఆ కవర్ చేసిన టాపిక్స్ని పార్ట్ 1లో దయచేసి చూడకపోతే చూడండి. దేవుడు తన ఫస్ట్ నిబంధనని పాపానికి ముందు ఆదాంని అవ్వని చేయకముందు సృష్టితో చేశాడు. సెకండ్ది పాపం తర్వాత తన కుమారుని అంటే స్త్రీ సంతానాన్ని పంపిస్తాను అన్న నిబంధనని ఏదైనా తోటలో చేశాడు. మూడవ నిబంధన పాపం తర్వాత, జలప్రళయం తర్వాత నోవాహ్ కుటుంబంతో మళ్ళీ సృష్టితోనూ తన నిబంధన చేసుకున్నాడు. నాలుగో నిబంధన అబ్రామ్ అనే మనిషిని ఆయన తన జనాంగం నుంచి తీసుకొని వచ్చి అబ్రహాముని చేసి తనతో ఒక నిబంధన చేసుకున్నాడు. సో ఇలా దేవుడు 4 నిబంధనలు చేసుకున్నాడు అని ఆ వాక్యాలన్నీ చూపించాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నిబంధన. ఇది 5వ నిబంధన. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలతో చేసుకున్న నిబంధన. ఇక్కడ ఒక స్టార్ ఎందుకుంది అంటే 7 నిబంధనలు ఉన్నాయి, కానీ ఇది ఒక్కటే కండిషనల్ కవెనెంట్, అంటే నియమాలు కలిగిన నిబంధన. దీంట్లో అంటే మీరు ఈ నిబంధనని ఫాలో చేస్తే, ఒబీడియంట్గా ఉంటే, విధేయత చూపిస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీరు ఒకవేళ అవిధేయంగా ఉంటే శాపాలు వస్తాయి అని అన్నటువంటి నిబంధన, కండిషన్స్ బేస్డ్ కవెనెంట్ ఇది. సో దీంట్లో చూసుకుంటే 613 లాస్ ఉన్నాయి, అంటే 613 లాస్ ఉన్నాయన్నమాట. మనం 10 ఆజ్ఞలే అనుకుంటాం, కానీ ఒక రాంబామ్ అనే ఆసక్తి ఉన్న ఒక ఆయన చదివి దాన్ని చెప్పాడు. 613 లాస్ ఉన్నాయి. దాంట్లో 248 చేయవలసినవి, అంటే మనం ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని చెప్పే లాస్. 365 చేయకూడనివి, అంటే మీరు ఇది చేయకూడదు, ఇది నిషిద్ధమైంది, ఇది యెహోవాకు హేయమైంది అన్నవి అన్ని లాస్. మొత్తం కలిపితే 613 ఉన్నాయి. సో అది ఎన్ని లాస్ ఉన్నాయి అన్నదానికి మనం అనుకుంటాము 10 అని, కానీ 613 ఉన్నాయి అన్నమాట. సో ప్రైమరీగా ఈ నిబంధనని ఎవరితో దేవుడు చేశాడు అంటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఇంకా చాలా చోట్ల ఏమని ఉంటుందంటే, ఇది దేవుడు ఇశ్రాయేలీలతో ఇజ్రాయేల్ అంటే యాకోబుని ఇజ్రాయేల్గా మార్చి ఇజ్రాయేల్ని ఒక జనాంగంగా చేసి, మనము అబ్రహాం నిబంధనని చూసుకుంటే ఆదికాండము 12:3లో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, అంటే దేవుడు అబ్రాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబుని తీసుకొని వచ్చి యాకోబుని ఇజ్రాయేల్గా చేసి ఇజ్రాయేల్ని ఒక జనాంగంగా తీసుకొని ఇజ్రాయేలు దేశము ద్వారా సమస్త వంశంలను ఆశీర్వదించాలి అన్నది దేవుని మొదటి నుంచి ఉన్న సంకల్పం. సో అందుకని ఈ ఇజ్రాయేల్ దేశాన్ని ఆయన సొంత ప్రజలుగా చేసుకొని వాళ్ళతో మాత్రమే చేసుకున్న నిబంధన ఇది. ఎందుకు చేసుకున్నాడు, ఎందుకు అసలు ఈ పాత నిబంధన ఇవ్వవలసి వచ్చింది అంటే, మనకి ఈ నిబంధన లేనంత వరకు మనం చాలామందిని చూసుకుంటే నోవాహు, ఆదాము, ఈనోక్, చాలామంది ఉన్నారు, కయీను, హేబేలు, ఇలాంటి వాళ్ళందరూ చాలా పొరపాట్లు, తప్పులు చేసినప్పటికీ దేవుడు తన కృపని ఎంతగానో విస్తరిస్తూ వచ్చాడు పాత నిబంధన లేని అంతవరకు కూడా. సో ఈ పాపం అంటే అసలు మనకి ఏంటో తెలియజేయడానికి ఈ నిబంధనని ఇచ్చాడు అని వాక్యం ఉంది. రోమా 3:20. ఏలియన్గా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. మనకి ఇది చెయ్యి, ఇది చెయ్యకు అన్నప్పుడే మనం ఏది కరెక్ట్, ఏది రాంగు అన్న విచక్షణ కలిగి ఉంటాం. ఆ పాపం అంటే ఏంటో తెలియచేయడానికి ఈ పాత నిబంధన అనేది దేవుడు ఇజ్రాయేలీలతో చేసుకున్నాడు. ఇది తాత్కాలికంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు మాత్రమే దీని
దీని ఎగ్జిస్టెన్స్ అని కూడా రాయబడింది గలతీ 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చు వరకు మాత్రమే దీని ఎక్స్పైరీ డేట్ ఉంది అని ఇక్కడ పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ చెప్తున్నాడు. ఇంకోటి గలతీ 3:24లో, కాబట్టి మనము విశ్వాస మూలంన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు ఆయన, అంటే ఒక టీచర్ లాగా మనల్ని గైడ్ చేయడానికి, ఎక్కడికి అంటే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు మనల్ని తీసుకెళ్ళి వెళ్ళడానికి ఈ పాత నిబంధన అనేది యూజ్ అవుతుంది. ఇంకోటి రాబో వాటి ఛాయ, అంటే మనము ఈ పాత నిబంధనని రాబోవు వాటి ఛాయ అంటే పాత నిబంధనలో విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిల్వ కార్యం జరిగింది అంటే ఇక్కడ పాత నిబంధన విశ్వాసులు ఉన్నారు, ఇక్కడ క్రొత్త నిబంధన విశ్వాసుల మనమున్నాము. సో ఈ పాత నిబంధన విశ్వాసులకి ఈ శిల్వ అంటే ఏంటో తెలీదు, వాళ్ళు చూడలేదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిల్వ కార్యము ఇవన్నీ రియల్ సబ్స్టెన్స్ అయితే, ఈ పాత నిబంధనలో చూపించినవి ఈ బలులు, ఈ అర్పణలు ఇవన్నీ కూడా వాటికి ఛాయగా ఉన్నాయి అని చెప్తూ కొలస్సీ 2:17లో, ఇవి రాబోవు వాటి ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇంకొకటి మనకి బోధించడానికి కూడా ఈ పాత నిబంధనని మనం ఎగ్జాంపుల్స్ కింద తీసుకోవచ్చు. అంటే ఇశ్రాయేలీలు ఏం తప్పు చేశారు, వాళ్ళు దేవుణ్ణి ఎలా శోధించారు, అవి తెలుసుకుంటే మనం అలా చేయకుండా ఉంటాము, మనం జాగ్రత్త పడతాము మన స్పిరిచువల్ లైఫ్లో అని ఇది మనకి బుద్ధి కలుగుటకై వీటిని రాయించి పెట్టాడు. 15:4లో, ఏలియన్గా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. సో దిస్ ఇస్ ద పర్పస్. ఈ పాత నిబంధన ఈ రోజుల్లో మనం ఎందుకు చదవాలి? మనం నూతన నిబంధనలో ఉన్నాం కదా. పాత నిబంధన ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే రీజన్ అది, అంటే మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొని వెళ్ళడానికి, అసలు పాపం అంటే ఏంటో తెలియజేయడానికి, ఇంకోటి మనకి బోధించడానికి కూడా మనము ఓల్డ్ టెస్టమెంట్, ఓల్డ్ కవెనెంట్, మోసెస్ లా నుంచి వాళ్ళు చేసిన ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. సో అందుకని ఇది ఇవ్వబడింది. ఇంకోటి, ఈ పాత నిబంధనకి ఒక స్వభావం ఉంది, ఒకటి కాదు చాలా స్వభావాలు ఉన్నాయి. అదేంటో చూద్దాము. పాత నిబంధన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు కదా అని అది మొత్తానికి మనం కొట్టేస్తామా? అసలు దాని నేచర్ ఏంటి తెలుసుకుందాము. రోమా 7:12లో, కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. సో ఇది యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే వరకే ఉంటుంది అని మనం అన్నప్పటికీ దీని నేచర్, దీని స్వభావం ఎలాంటిదంటే ఇది చాలా పరిశుద్ధమైందంటే, ఎందుకంటే ఇది దేవుని నుంచి వచ్చింది కాబట్టి. అదే అధ్యాయము 14వ వచనంలో, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. ఇది దేవుని నుంచి వచ్చిన ధర్మశాస్త్రం కాబట్టి ఇది ఆత్మ సంబంధమైనది. అయితే దీనికి ఉన్న లిమిటేషన్స్ కూడా దేవుడు రాయించి పెట్టాడు. గలతీ 2:16లో, ఇది మనల్ని నీతిమంతుల్ని చేయలేదు, ఇది పరిశుద్ధమైంది, ఇది దేవుని నుంచి వచ్చింది, అయినా సరే ఇది మనల్ని నీతిమంతుల్ని చేయలేదు. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలం నా నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి, అంటే మనం ధర్మశాస్త్రంలో 613 లాస్ చేయడం బట్టి, వాటిని ఫాలో అవ్వడాన్ని బట్టి మనము నీతిమంతులం కాలేము అని తెలియజేయడం ఈ పాత నిబంధన ఒక స్వభావం. ఇందాక చూసుకున్నట్టు గలతీ 3:23లో మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి మాత్రమే ఈ పాత నిబంధనని మనం ఉపయోగించాలి. ఇంకొక వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నేచర్ ఏంటి అంటే మనము మెనీ టైమ్స్ దీన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము. యాకోబు రాసిన పత్రికలో 2:10, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలోనూ అపరాధి అగును. ఇది ఈ స్వభావం అన్నమాట. అంటే మనం పాత నిబంధనలో లేము, దేవునికి స్తోత్రము. అయితే దీన్ని ఆచరించే వాళ్ళు ఈదర్ ఇట్ ఈస్ 0 or 100, ఇట్లా 50-50లో ఉండేది లేదు, ఈ ఆప్షన్ లేదు. నేను చెరీ పిక్ చేసుకుంటాను, నేను కొన్ని మాత్రం ఫాలో అవుతాను, నేను కొన్ని ఫాలో అవ్వను అనడానికి లేదు. పాత నిబంధన విశ్వాసులు, పాత నిబంధనలో ఉన్నటువంటి వారికి అందుకే అది అంత కష్టంగా అనిపించింది. ఎందుకంటే
ఒక్కటి చేయకపోయినా సరే, ఒక 100 లాస్‌లో ఒక్కటి కూడా చేయకపోయినా సరే మొత్తం జీరో అయిపోద్ది. అదంతా నల్లిఫై అయిపోద్ది. కాబట్టి ఈ పాత నిబంధన అనేది అది పరిశుద్ధమైనది, అది ఆత్మీయమైనది అయినా సరే ఇది మనం చెయ్యలేనటువంటి చాలా కఠినమైనటువంటి నియమాలు కలిగిన నిబంధన. ఇంకోటి గలతీ 3:10లో ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. పాత నిబంధన గురించి మనం మాట్లాడేటప్పుడు కానీ, దాన్ని ఆచరించాలని ట్రై చేసేటప్పుడు కానీ, ఇట్ ఈస్ ఇదర్ 0 ఆర్ ఇట్ ఈస్ ఇదర్ 100. సో అందుకని ధర్మశాస్త్రం చెయ్యలేనిది, ఇది మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథం మనల్ని నీతిమంతులుగా చేయలేదు. ఇది దీంట్లో ఇవి చేయలేకపోతే మనం శాపగ్రస్తులు అయిపోతాము. ఇది 0 ఆర్ 100 ఉంటుంది, కానీ కొన్ని నేను చేసుకుంటాను, కొన్ని చెయ్యను అన్నట్టు ఉండదు ఇది. సో మనం ఈ నిబంధన యొక్క కఠినత్వాన్ని అర్థం చేసుకోవడం ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కయీనుని చూసినా, అబ్రహాముని చూసినా వీళ్ళందరూ పడిపోయారు. అయినా సరే దేవుడు తన కృపని విస్తరింపజేశాడు. ఎందుకంటే ఇది మోషే ద్వారా ఇవ్వబడిన నిబంధన ఆ టైంకి ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి. కానీ వన్స్ ఈ నిబంధన అనేది ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, సీనాయి కొండ మీద ఎప్పుడైతే ఈ నిబంధన అన్నది ఇశ్రాయేలీలతో దేవుడు చేసుకున్నాడో ఆ మినిట్ నుంచి వాళ్ళు ఈ కవెనెంట్ కిందకు వచ్చేసారు. కట్టెలు వేరుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయనని రాళ్లతో కొట్టి చంపాలి అన్నటువంటి కఠినమైన నిర్ణయానికి వచ్చేసారు. అది ఉజ్జా కూడా దేవుని మందసాన్ని పడిపోతుంటే పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అక్కడికక్కడ చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ దేవుని ఈ పాత నిబంధనకి ఉన్నటువంటి అది ఆ స్ట్రిక్ట్నెస్. ఆ డిజొబీడియంట్గా ఉంటే నీకు వెంటనే కర్స్ వస్తుంది, నువ్వు ఒబీడియంట్గా ఉంటే నీకు వెంటనే బ్లెస్సింగ్ వస్తుంది. సో అందుకని మనము ఈ కవెనెంట్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక పాయింట్, మనకి చర్చ్లో ఎక్కువ ఇది మేబీ బైబిల్లో ఎక్కువ ఈ పాత నిబంధన ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ అని మనం అనుకుంటున్నామేమో. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే, మనం దాని నుంచి బుద్ధి నేర్చుకోవడానికి ఇంపార్టెంట్, కానీ దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తే మాత్రం మనము న్యూ కవెనెంట్లో ఉన్నటువంటి బ్యూటీని, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ త్యాగాన్ని వదిలేసి నేను నా ఓన్ శక్తి మీద నేను దేవుణ్ణి దగ్గరికి సమీపిస్తాను అని ట్రై చేయడం మాత్రమే. ఇది మనము చేయలేనటువంటి నిబంధన, హ్యూమన్లీ ఇంపాసిబుల్ కవెనెంట్. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగాన్ని వదిలిపెట్టి మన సొంత క్రియల ద్వారా మనం దేవుణ్ణి సమీపించడానికి ట్రై చేస్తున్నట్టు, మనం ఒకవేళ ఈ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకొని రక్షణ పొందిన విశ్వాసులుగా ఇంకా మనము ఈ 613 ఉన్న నియమాల్ని మనం పాటించడానికి ట్రై చేస్తున్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువారి శిలువతో పాటు నా క్రియలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, అప్పుడే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళమైతే ఇది ఫాలో అవుతారు. బట్ దేవునికి స్తోత్రం, మనం అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం చేయలేనిది దేవుడు తన కుమారుని ద్వారా చేశాడు. ధర్మశాస్త్రము మీరు చదవండి, పౌలు రాసిన పత్రికలన్నీ చదవండి. ధర్మశాస్త్రం మనల్ని ఎన్నడూ నీతిమంతుల్ని చేయలేదు అని పౌలు చాలాసార్లు రాస్తూ వచ్చాడు పత్రికల్లో. మనము నీతిమంతులం అయ్యింది మనం యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగాన్ని బట్టి, ఆ రక్తాన్ని మనం నమ్ముకోవడాన్ని బట్టి దేవుడు మన పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారి మీద వేసి ఆయన నీతిని మనకు ఆపాదించాడు. అదొక్కటే, ఆయన నీతిని మాత్రమే మనం ఆశ్రయించాలి. మన ఓన్ కార్యాలు చేసి ఈ నిబంధనలో ఉన్నటువంటి నియమాలు నేను పాటిస్తాను అని మనం మన సొంత క్రియల ద్వారా దేవుణ్ణి మనము సమీపించలేము. ఇంకోటి, యేసు ప్రభువు మాత్రమే ఈ నిబంధనని చేయగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా ఈ భూమి మీదకి వచ్చారు. దాన్ని కూడా మనం కవర్ చేశాము పార్ట్ 1లో. అది కూడా చూడండి. మత్తయి సువార్త 5:17లో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ నిబంధనని ఫుల్ఫిల్ చేశారు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దీన్ని నెరవేర్చడానికి ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన మాత్రమే నెరవేర్చగలడు. ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ఎవ్వరూ వీటిని నెరవేర్చలేరు. హెబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. అందుకే ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ
పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని, ఆ నియమాలన్నింటినీ ఆయన ఫుల్ఫిల్ చేయగలిగాడు. రోమా 10:4 విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంనకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ కల్వరి శిలువలో చనిపోతూ చెప్పిన 7 మాటల్లో ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇది సమాప్తమైనది అని. ఇక్కడ కూడా అదే వాక్యం రాయబడింది, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంనకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే జీసస్ క్రైస్ట్ వచ్చి దాన్ని సంపూర్ణం చేసి, మనం చేయలేని దాన్ని ఆయన నరరూపిగా వచ్చి మన రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యి మనం చేయలేని దాన్ని ఆయన శిల్వ మీద చేసి, ఆయన ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేసి ఆయన నీతిని ఈరోజు మనం ఆపాదించుకోవడం ద్వారా మనం నీతిమంతులం అవుతాము. అప్పుడు సరే యేసుక్రీస్తు ప్రభువారు ఇది చేసినప్పుడు మనకేం జరిగింది అంటే రోమా 4:5 పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇది చాలా చాలా కాంట్రాస్టింగ్గా ఉంది. ఇది ఒకవేళ మనము పని చేస్తేనే జీతము, నీతిమంతులకే నీతి అనుకునే వాళ్ళకి ఇది కాంట్రాస్టింగ్ వర్స్ అనమాట. అంటే పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు. మనం భక్తిహీనులము, మనల్ని దేవుడు నీతిమంతునిగా తీరుస్తున్నాడు. మనమేమీ పని చేయలేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఇది. మనం భక్తిహీనులము, మనల్ని నీతిమంతులుగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచు. మనం యేసుక్రీస్తు ప్రభువారిని అందు విశ్వాసం ఉంచిన కారణం చేత అది మనకి నీతిగా ఎంచబడుతుంది. కానీ మనం నీతి కార్యాలు చేయడం ద్వారా మనం నీతిగా చేయబడము. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాత నిబంధనని, ధర్మశాస్త్రాన్ని ఫుల్ఫిల్ చేయడం వల్ల మనకేం జరిగింది అంటే, మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం వల్ల మన పాపం ఆయన మీద వేసాము, ఆయన నీతి మన మీద తీసుకున్నాము. ద గ్రేట్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. ఇది ఆ కల్వరి శిలువలో జరిగిన గొప్ప ఎక్స్చేంజ్ అనమాట. మన పాపం ఆయన మీద, ఆయన నీతి మన మీద జరిగింది. ఇంకొకటి రోమా 6:14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రంనకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక్కడ పౌలు చాలా చాలా రాస్తున్నాడు, ధర్మశాస్త్రంనకు మనం లోనైన వారు కాము, ధర్మశాస్త్రం కింద మనం లేము అని గలతీకి రాశాడు, చాలా చాలా పత్రికల్లో రాశాడు. అయితే ఫర్ సమ్ రీజన్ ఈరోజు మన చర్చెస్లో కానీ మనం ఇండివిజువల్గా కానీ ఎందుకనో వీఆర్ మోర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ దిస్ కవెనెంట్. మనం ఎక్కువ ఇది చెయ్యాలి, లేకపోతే కొంతమంది చేస్తారు ఈ 613 లాస్లో కొన్ని చెరీ పిక్ చేసుకొని నాకు కుదిరిని కాబట్టి నేను కొన్ని చేస్తాను అని కొన్ని చేసి, ఇప్పుడు వేరే సిస్టర్ నేను చేసేవి వేరే సిస్టర్ చేయకపోతే నేను చేస్తున్నాను కానీ ఆ వేరే సిస్టర్ చేయట్లేదు అని చాలా జడ్జి చేసే మెంటాలిటీకి వచ్చేస్తాము. ఇంకొకటి నేను చేయకూడనివి నేను చేయట్లేదు, నేను కాకుండా ఇంకెవరన్నా విశ్వాసి చేయకూడనివి చేస్తుంది అంటే ఇప్పుడు నేను దీంట్లో ఓవర్కమ్ అయ్యాను కాబట్టి వేరే వాళ్ళని జడ్జి చేస్తాను. సో ఈ జడ్జింగ్ యాటిట్యూడ్ అనేది ఈ లాస్ని కొన్ని చెరీ పిక్ చేసుకొని నేను ఫాలో అవుతున్నాను, వేరే వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కాంట్రాస్టింగ్ విషయం ఏంటంటే, కొన్ని చేయవలసినవి కొన్ని చేయకూడనివి ఉన్నట్టు ఇక్కడ బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ ఉంటాయి. బ్లెస్సింగ్స్, కర్సెస్ అన్నమాట. సో నేను చేయవలసినవి చేయకూడనివి వాటిని బ్లెస్సింగ్స్కి కర్సెస్కి మనము లింక్ చేయకూడదు. ఇక్కడ ఇవి ఎవరం ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి జీసస్ క్రైస్ట్ చేశాడు. ఇవి మనం హ్యూమన్గా మనం చేయలేము. అయితే జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే, డ్యూట్రానమీ మనం భయపడే ఒక అధ్యాయం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు మనకి ఆశీర్వాదాలు ఉంటాయి. 15 నుంచి ఆఖరి వరకు కూడా చాలా శాపాలు ఉంటాయి. మనం ఒకవేళ యెహోవా స్వరము విని నువ్వు ఆయన చెప్పినట్టు నడిస్తే నీ గొర్రెలు, నీ మేకలు, నీ దుక్కిటెద్దులు, నీ గంప, నీ పిండి ఉన్న గంపయు, నీ గర్భఫలము అవన్నీ ఆశీర్వదింపబడతాయి అని ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 15 నుంచి వచ్చేసరికి అన్ని శాపాలు, నువ్వు శపించబడతావు, నువ్వు లోపలికి వస్తే శపించబడతావు, బయటకు వస్తే శపించబడతావని. అయితే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనమేం మర్చిపోతామంటే, గలతీ 3:13 నుంచి చదువుతాను నేను. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై
క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. అయితే ఇక్కడ డ్యూటెరానమీలో ఉన్నటువంటి కర్సెస్ ఏదైతే ఉందో 28లో ఉన్న కర్సెస్ని యేసుక్రీస్తు ప్రభువారు మ్రాను మీద తీసేసుకున్నారు. మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువారు ఈ శాపాలన్నీ తీసుకోవడం ఎందుకు అంటే ఆయన క్రాస్ మీద ఇవన్నీ కట్ చేసేసి ఈ బ్లెస్సింగ్స్ మాత్రమే మనకి రావాలి అని. ఎందుకంటే మనం అన్యజనులము. ఇవి నార్మల్గా చూసుకుంటే ఇది ఇశ్రాయేలీలతో దేవుడు చేసుకున్న నిబంధన అని మనం చూసుకున్నాం కదా. కానీ ఇశ్రాయేలీలతో దేవుడు నిబంధన చేసుకోవడం కన్నా ముందే అబ్రహాంతో నిబంధన చేసుకున్నాడు. ఏమనంటే నీ యందు సమస్త వంశావళులు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని. సో మనం అందుకే విశ్వాసులు అబ్రహాం పిల్లలము అని అనుకుంటాం కదా. సో మనం యేసుక్రీస్తు ప్రభువారు ఈ శాపాలన్నింటినీ ఆయన మ్రాను మీద మోసి ఎన్ని శాపాలు అయితే ఉన్నాయో అవన్నీ మ్రాను మీద కర్సెస్ మాత్రమే కాదు, ఈ 613 నియమాలు కూడా ఆయన ఫాలో అయ్యి ఈ కర్సెస్ అన్నీ తీసుకోవడం బట్టి మనకి ఇప్పుడు ఏం మిగిలిపోయిందంటే, ఇప్పుడు ఇవి జీసస్ క్రైస్ట్ ఫాలో అయ్యారు, ఇది కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఫాలో అయ్యారు, ఇవి యేసుక్రీస్తు ప్రభువారు తీసేశారు. మనకి ఇప్పుడు ఏం మిగిలింది అంటే ఆశీర్వాదాలు. మీరు అనొచ్చు, మీరు ఓన్లీ బ్లెస్సింగ్స్ మీద ఫోకస్ అవుతున్నారు, మీరు శాపాలు లేవు, ఇప్పుడు ఈ నియమాలు కూడా లేవు అని అన్నీ కొట్టిపడేస్తున్నారంటే ఇది మా ఒపీనియన్ కాదు, ఇది మా పర్సనల్ ఒపీనియన్ కాదు. దేవుని వాక్యంలో ఏది రాయబడిందో అదే చదువుతాము. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, క్రీస్తు మన కోసం శాపము కర్స్ అయ్యి మనల్ని ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విమోచించను. అప్పుడు ఏం మిగులుతుంది? ఇంకా ధర్మశాస్త్రం నుంచి విమోచించాడు, శాపాల నుంచి విమోచించాడు, ఏం మిగులుతుంది? అప్పుడు బ్లెస్సింగ్సే కదా మిగులుతుంది. సో ఇదేదో మేము ఓన్గా మా పర్స్పెక్టివ్ అని మేము ఇది చేయట్లేదు. పౌలుకి ఇచ్చిన ప్రత్యక్షతని మనం చూసుకుంటే పౌలు పదే అంటాడు, ధర్మశాస్త్రాన్ని మనం చేయలేము, ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతుల్ని చేయదు, అవన్నీ మనం చేయలేము, యేసుక్రీస్తు ప్రభువారే చేశారు, ఆయన చేసి శాపాలు తీసేశారు, మనకి మిగిలింది బ్లెస్సింగ్స్ మాత్రమే. సో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవడం వల్ల ఆయన నీతిని మన మీద ఆయన ఆపాదిస్తాడు. మన పాపాన్ని, మన శాపాన్ని, ప్లస్ ధర్మశాస్త్రం యొక్క నియమాల్ని, ప్లస్ ధర్మశాస్త్రం యొక్క శాపాలన్నింటినీ ఆయన తీసుకోవడం వల్ల మన పాపాన్ని కూడా మనం ఆయన మీద వేయడం వల్ల ఆయన ఇచ్చిన నీతిని మనము ఆపాదించుకోవడం ద్వారా మనం దేవుని పిల్లలం అవ్వడానికి దేవుడు అధికారాన్ని ఇస్తాను అని యోహాను సువార్త 1:12 ఉంది. మనం దేవుని పిల్లలు అవ్వడాన్ని బట్టి మనకి ఈ బ్లెస్సింగ్స్కి దేవుడు ద్వారం తెరిచాడు. మనం అన్యజనులమే. అందుకే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు. ఎలా లభిస్తుంది అంటే విశ్వాసం వల్ల, మనం యేసుక్రీస్తు ప్రభువు యందు పెట్టే విశ్వాసాన్ని బట్టి లభించినట్లు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము కవెనెంట్లోకి మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు అంటే క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం ఇవన్నీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు. మనం భారతదేశంలో ఉన్నాం, మన పూర్వీకులందరూ వేరే ఇతర రిలీజియస్కి సంబంధించిన వాళ్ళమే, మనం ఇజ్రాయేలీలం కాము, మనం వాగ్దాన పుత్రులం కాము, అవన్నీ ఇజ్రాయేల్కే చెందినవి. అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ త్యాగంలో మనం విశ్వాసం ఉంచడం వల్ల మనము ఆ బ్లెస్సింగ్స్కి మనం ఇన్హెరిట్ చేసుకునే ఆ ప్రివిలేజ్, ఆ శ్లాఘ్యతను యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా మనకు ఆయన అనుగ్రహించాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మీద మన పాపాన్ని వేసినప్పుడు మనకి ఆయన నీతిని అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని ఆయన తీసేసుకొని మనకి ఆశీర్వాదాలు అనుగ్రహించాడు. ఇది మనము నమ్మగలగాలి, ఇది మనం విశ్వసించగలగాలి. ఇది మనము యేసుక్రీస్తు ప్రభువారి మీద పెట్టిన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకి ఇది అనుగ్రహిస్తాడు. కానీ మనము ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వడాన్ని బట్టి మనకి దేవుడు ఇవి అనుగ్రహించడు. సో మనకి న్యాచురల్గా ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, సరే సిస్టర్ మీరు ఓన్లీ బ్లెస్సింగ్సే ఉన్నాయి, దేవుని నీతిగా మనం చేయబడ్డాము, ఆశీర్వాదాలే ఉన్నాయి అని అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మనకి ఫిజికల్ సిక్నెసెస్, మనకి రోగాలు ఉన్నాయి, మనకి చాలా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నిట్లో ఉన్నాం కదా అంటే
కరెక్టే. మనం పడిపోయిన లోకంలో ఉన్నాము అని మనం ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మేము ఆత్మ, జీవము, శరీరము అన్న సిరీస్‌లో మనకి రోజు లేచినప్పుడు 2 స్వరాలు వినిపిస్తాయని పదే పదే మేము కాన్స్టెంట్‌గా ప్రతి వీడియోలోనూ చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం పడిపోయిన లోకంలో ఉన్నాము, పడిపోయిన శరీరంలో ఉన్నాము, పడిపోయిన ప్రజల మధ్యలో ఉన్నాము అన్నది మనం చాలా రూఢిగా నమ్మవలసిన విషయం. మనం పడిపోయిన శరీరంలో ఉన్నాము అని గ్రహించి చాలా అలర్ట్‌గా ఉండాలి. మన స్వాస్థ్యం ఏంటి అనేది తెలుసుకోగలిగి ఉండాలి. అందుకే మనకి ఏది ఎక్కడి నుంచి వస్తుంది, ఏది దేవుడి నుంచి వస్తుంది, ఏది సాతాను నుంచి వస్తుంది, ఏది మన నుంచి వస్తుంది అని తెలుసుకోగలిగిన జ్ఞానము, వివేచన, కొంచెం టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి రోగాలు దేవుడి నుంచి వస్తున్నాయి అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నారనుకోండి, మీరు ఆ టీచింగ్‌ని నమ్ముతున్నారనుకోండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద కొట్టేసింది ఏంటి? గలతీ 3:14లో రాయబడింది ఏంటి? అది ఒక అండర్‌స్టాండింగ్ మీరు తెచ్చుకోండి. ఎందుకంటే గలతీ 3:14లో చాలా క్లియర్‌గా మన కోసము ఆయన చేశాడు, క్రీస్తు మన కోసం శాపమైపోయాడు అన్న వాగ్దానం ఉంది. దాన్ని మీరు మెడిటేట్ చేసి, మరి క్రీస్తు శాపమై ఏం చేశాడు? శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి, ఇదే ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఈ కర్సెస్ ఏవైతే ఉన్నాయో డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15 నుంచి ఆఖరి వరకు ఉన్నటువంటి రోగాలు, జబ్బులు, టర్మాయిల్ అంతా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు. ఇది మనకి ఫిజికల్గా కనిపించదు, కానీ కొలస్సీలో చదువుకోండి మీరు. కొలస్సీలో ఆయన మనకి ఎగెయిన్స్ట్గా ఉన్నటువంటి అపరాధాలని అన్నిటి ఆయన మేకులకు కొట్టాడు, మనల్ని ఆయన విడుదల చేశాడు అని ఉంటుంది. అందుకని మనము పౌలు రాసిన ప్రత్యక్షతలలో చాలా డీప్ అండర్స్టాండింగ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కువ టైము ఇది పాటించాలి అని చాలా అట్రాక్టెడ్గా ఉంటాము. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్, బట్ మనము ఫోకస్ని మనకేమైంది యేసుక్రీస్తు వారి శిల్వ కార్యం తర్వాత అన్న పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం నివసిస్తున్న డేస్లో దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు. మొన్న ఒక సిరీస్ తీసాం, ఆత్మ, జీవం, శరీరంలో పార్ట్ 7లో మన రక్షించబడిన ఆత్మ అంటే ఏంటి, రక్షించబడిన ఆత్మలో ఏం జరిగింది, మనల్ని దేవుడు ఇప్పుడు ఎలా చూస్తున్నాడు, మనకి పాపం చేస్తే ఎలా ట్రీట్ చేస్తాడు, అవన్నీ అడ్రస్ చేశాము. సో మన ఫోకస్ని పాత నిబంధన గురించి తెలుసుకోవడం మంచిదే, ఎందుకంటే అది మనకి బోధిస్తుంది, అది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకెళ్తుంది, అది మనకి పాపాన్ని తెలియజేస్తుంది. అది క్రీస్తు వచ్చే వరకు మాత్రమే తాత్కాలికంగా ఛాయలాగా ఇవ్వబడింది, కానీ మనం దాన్ని ఫాలో అవ్వడానికి కాదు. మనకి రియల్ సబ్స్టెన్స్ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన నూతన నిబంధన అనేది ఒకటి ఉంది, దాన్ని నెక్స్ట్ పార్ట్స్లో చెప్తాము. బట్ మన ఫోకస్ దాని మీద పెట్టుకొని, ఇప్పుడు సరే సిస్టర్, ఇప్పుడు పాత నిబంధనని మనం చేయకూడదా అంటే, బోధించుటకు అన్న పార్ట్ని మాత్రం తీసుకుందాము. మనకి దావీదు జీవితం నుంచి ఏం పాఠాలు తీసుకోవచ్చు, దానియేలు నుంచి ఏం పాఠాలు తీసుకోవచ్చు. అలాగే చాలామంది ఉన్నారు, రూతు, ఎస్తేరు, ఇలాంటి వాళ్ళ, నెహెమియా, ఇర్మియా, ఐజయా, వీళ్ళ ద్వారా దేవుడు వీళ్ళ జీవితాలు ఎలా చేశాడు, వాళ్ళు ఎంతగానో దేవుడిని వెంబడించారు, వాళ్ళ లైఫ్స్లో నుంచి మనం ఏం లెసన్స్ తీసుకోవచ్చు, మనం అటువంటి సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు మనం ఎలా జయ జీవితం కలిగి ఉండొచ్చు అన్న విషయాలు మనము బోధలాగా మనం తీసుకోవచ్చు, కానీ ఫాలో అవ్వడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే అది మనం ఫాలో అవుతున్నాము అని అంటే, ఫర్ దట్ మ్యాటర్ యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సిన అవసరం లేదు. మనమే ఈ 613 నియమాలు ఫాలో అయిపోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సిన అవసరం లేదు. ఇది హ్యూమన్లీ ఇంపాసిబుల్ కవెనెంట్ కాబట్టి ధర్మశాస్త్రం చేయలేనిది దేవుడు తన కుమారుని ద్వారా మన కోసం చేశాడు. సో ఇది మనం ఒక్క పాయింట్ ఏంటంటే, మనం ఫాలో అవ్వాలా ఫాలో అవ్వకూడదా ఒక పాయింట్ అయితే, సెకండ్ది మనము చాలా చాలా పెద్ద మిస్టేక్ ఏం చేస్తామంటే, ఈ మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలీలతో చేసుకున్న నిబంధనని బట్టి దేవుని స్వభావాన్ని మనం అంచనా వేస్తున్నాము. దేవుని స్వభావాన్ని మనం నిబంధనల్లో చూస్తే మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే మరి దేవుని స్వభావము, అబ్రహాము శారాని చెల్లి అని చెప్పినప్పుడు ఎందుకు కనికరపడ్డాడు? మరి ఇక్కడ వీళ్ళు జస్ట్ కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు
సబ్బాతు దినం రోజు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపారు. మారినవి నిబంధనలు కానీ దేవుని స్వభావం మేము చాలా క్లియర్గా చెప్పేది దేవుని స్వభావం ఎన్నడూ మారలేదు, అది మారదు, ఆయన మార్పు లేనివాడు. మనము నిబంధనని చూసి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోకూడదు, నిబంధనలాగా అర్థం చేసుకోవాలి. ఇది ఏంటి, దీంట్లో ఉన్న రూల్స్ ఏంటి, దీంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఏంటి, దీంట్లో ఉన్న అగ్రిమెంట్ ఏంటి, దీంట్లో చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఇది వాళ్ళు ఆ రోజుల్లో అవి అర్థం చేసుకున్నారు, వాళ్ళు అవి ఫాలో అయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సమాప్తి చేసేశారు ఈ ఓల్డ్ కవెనెంట్ని. సో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలతో చేసుకున్న నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి సమీపించడానికి ఆ అర్పణలు ఇవ్వాలి, ఆ బలులు సమర్పించుకోవాల్సిందే, ఇవి చేయవలసిందే, ఇవి చేయకూడవలసిందే. అవన్నీ వాళ్ళకి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి సిలువ లేదు, ఆయన రక్తం అందుబాటులో లేదు, ఆయన నామం అందుబాటులో లేదు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి సమీపించాలంటే ఇవి ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అయిన వాళ్ళకి బ్లెస్సింగ్స్, ఫాలో అవ్వని వాళ్ళకి కర్సెస్. ఇది ఆ పాత నిబంధన, ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు కూడా చాలా తీవ్రంగా, చాలా వెంటనే వచ్చేసేది. అది ఆ కవెనెంట్, ఆ నిబంధనలో ఉన్నటువంటి రూల్స్ని బట్టి. ఇప్పుడు నూతన నిబంధనలో సిలువ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చిందించిన తర్వాత, ఆయన నామాన్ని మనకిచ్చిన తర్వాత, ఆయన నీతిని మనకి ఇచ్చిన తర్వాత, మనం దేవుణ్ణి సమీపించాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఈ లాస్ ఇవి చెయ్యాలి, ఇవి చేయకూడదు కాదు. ఒక వాక్యం చదువుతాను. హెబ్రీయులకు 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా. మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటి బేస్ రూల్ అంటే ఇదొక రూల్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. దేవుడు కృపచేత అంటే దేవుడు గ్రేస్తో మనకి ఈ క్రాస్ని అనుగ్రహించాడు, యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడు. మనం దీన్ని మన ఫెయిత్, విశ్వాసం పెట్టి మనం దేవుడు ఏదైతే కృపచేత మనకి అనుగ్రహించాడో కల్వరి సిల్వలో, మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవునికి ఇష్టలుగా అవుతాము. మనం ఈ రోజుల్లో దేవునికి ఇష్టలుగా ఉండాలి అని మనం అందరం ప్రయత్నిస్తుంటాం కదా. దానికి ఒక్కటే ఫార్ములా ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభువారి అందు విశ్వాసం ఉన్నప్పుడు రక్షణ పొందుతాము, చనిపోతే పరలోకానికి వెళ్తాము. కానీ ఈ భూమి మీద మనం మిగతా రోజులన్నీ బ్రతకాలి అంటే మనం విశ్వాసం ఉంచాల్సింది రాయబడినటువంటి దేవుని సజీవమైన వాక్యం అందు. సో ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడన్నా పాత నిబంధనని అర్థం చేసుకోవాలి అని ట్రై చేస్తున్నప్పుడు దయచేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ కృప అనే గ్రేస్ లెన్స్ని పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వెల్లడైనటువంటి తండ్రి స్వభావాన్ని ఎప్పుడు మనం మైండ్లో పెట్టుకొని మాత్రమే ఈ వాక్యాలన్నీ చదువుదాము. సో మేము ఇంకో పాయింట్ ఏం చెప్తామంటే, మేము ఏ నిబంధనకి ఎగెయిన్స్ట్ కాదు, మేము ఏ నిబంధనకి ఫర్గా కూడా లేము. మా పాయింట్ ఏంటంటే, మనం నివసిస్తుంది నూతన నిబంధనలో కాబట్టి మనం నూతన నిబంధన యేసుక్రీస్తు. ఇంకొకటి చాలా క్లియర్గా 2 కొరింథియన్స్లో రాయబడింది ఏంటంటే, మరి ఇప్పుడు హీబ్రూస్లో కూడా ఇప్పుడు మరి ఎక్కువైన నిబంధన అంటే బెటర్ కవెనెంట్ అని ఉంటుంది. మనం నివసిస్తున్న రోజులు, పాత నిబంధన రోజుల్లో కూడా మహిమ ఉంది, కానీ ఈ రోజుల్లో ఉన్న మహిమ ఇంకా అత్యధికంగా ఉంది అని రాయబడి ఉంటాయి. అవన్నీ నూతన నిబంధన డిస్కస్ చేసేటప్పుడు అవన్నీ షేర్ చేస్తాము. బట్ మన ఫోకస్ మనము ఈ నియమాలు పాటించకపోవడంలో, ఈ బ్లెస్సింగ్స్, కర్సెస్ అని కన్ఫ్యూజన్లో ఉండకుండా ఐ థింక్ ఈ వీడియో కొంచెం క్లారిటీ తీసుకొచ్చి ఉంటుంది. అవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఫాలో అయిపోవడం ద్వారా మనకి మిగిలింది బ్లెస్సింగ్స్ మాత్రమే. ఈ బ్లెస్సింగ్స్ కూడా మనము పడిపోయిన లోకంలో ఉన్నామని తెలుసుకున్న వారమే. ఈ బ్లెస్సింగ్స్ మన కోసం యేసుక్రీస్తు ప్రభువారు సంపాదించారు, వెలపెట్టి కొన్నారు అని తెలుసుకున్న వారమే. అవి మనకి సొంతము అని మనం విశ్వాసంతో పోరాటం చేసి మనము తీసుకుందాము. సాతాన్పై యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ విజయం సాధించారు కల్వరి సిల్వలో. మనము ఆ విక్టరీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ స్టాండ్ అయ్యి వాగ్దానాన్ని నమ్మిన వారమై, దేవుని వాక్యాన్ని నమ్మిన వారమై మనం జయ జీవితం కలిగి ఉందాం గాక. నెక్స్ట్ కవెనెంట్ వచ్చి దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన ఒకటి ఉంది. దాని తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనతో చేసుకున్నటువంటి నూతన నిబంధన ఇంకొకటి మిగిలిపోయింది. అవి రెండు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్.